నమస్తే. రాష్ట్రంలో రెండు సమస్యలు కనిపిస్తా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య, దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటా ఉన్నారు. నిన్న కూడా కేటీఆర్ స్పీకర్ని కలిసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి, సో స్పీకర్ చర్యలు తీసుకుంటా లేకపోతే గత ప్రభుత్వం ఏ తరహాలు అయితే ప్రయత్నం చేసిందో అదే ప్రయత్నం చేస్తా మాట్లాడదాం. ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో అబ్జర్వ్ చేస్తురా ఇవన్నీ కేటీఆర్ నిన్న స్పీకర్ని కలిసిండు. గతంలో వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ తరహాలు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎమ్మెల్యేని కండువా కప్పుకున్నారు. సో రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జాయిన్ అవుతా ఉన్నారు. సో ఇది తప్పు అని కేటీఆర్ అంటా ఉన్నారు. మీరు సమర్థిస్తా ఉన్నారా కేటీఆర్ వ్యాఖ్యల్ని? నేను కేటీఆర్ ను సమర్థించడు కాదు కానీ కానూన్ ప్రకారంగా అయితే తప్పే కదా. ఒక పార్టీకి వెళ్ళి గెలిచిన వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లా అసలు వాళ్ళ మీద అప్లై కావాలి, అది ఉన్నదే అది, కానీ అది అమలు చేస్తలేరు. వాళ్ళు అట్లనే చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అన్నారు. వీళ్ళు మొన్నదాకా వీళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నారని చెప్పని వీళ్ళు ఏమన్నారు, మేము వచ్చిన తర్వాత ఇటువంటి అన్ని బంద్ చేయాలి, వాళ్ళని అవసరమైతే రోడ్ల మీద నడి రోడ్ల మీద నిలబట్టి రాళ్లతో కొట్టాలి, వీళ్ళను లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేటట్టుగా చట్టాలు కూడా తీసుకొస్తామేమని వీళ్ళు కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి పనులే దుర్మార్గ పనులు, పాప పనులు, మోస పనులు, వీళ్ళు కూడా సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు. వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనే మొత్తుకున్నట్లా అసలు దొంగ అన్నట్టున్నది. ఇప్పుడు వీళ్ళు దొంగలే, వాళ్ళు దొంగలే. ప్రజాస్వామ్యాన్ని రెండు పక్షాలు, వాళ్ళు పాలకులు ఉన్నప్పుడు వీళ్ళు పాలకులు ఉన్నప్పుడు రెండు కూని చేస్తున్నారు. అబ్బా నడి రోడ్డు మీద రేప్ చేసినట్టు చేస్తున్నారు వీళ్ళంతా. ఒకవేళ నిజంగా నీకు నీ పాలసీస్ నీ ఆలోచనలు నచ్చి కనుక ఉండేది ఉంటే రిజైన్ చేసి బయటికి రావాలి. ఇదంతా ఏంది దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఏం లేదు, అంతా మాఫియా గ్యాంగ్ కదా. ఈ పార్టీలో మాఫియాలు ఉన్నారు, ఆ పార్టీలో మాఫియాలు ఉన్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా వెరీ సారీ టు సే ప్రజాస్వామ్య దేశంలో ఇట్లా మాట్లాడద్దు. మనము ప్రజలు ఎన్నుకున్నటువంటి లీడర్ల గురించి చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ఏంటంటే అందరు మాఫియాలే కదా, నువ్వు ఈ పార్టీ చూడు, ఆ పార్టీ చూడు. సో అందుకే వీళ్ళకి వాల్యూ సిస్టమ్ లేదు, ఎథిక్స్ లేవు వీళ్ళకి. ఏంది మరి నువ్వు జెండా మీద ఉన్నది, వాళ్ళ ఎజెండా పలాంది ఉన్నది అనేది ఏం లేదు. సో వీడు ఇటు పోతున్నాడు, అటు వాళ్ళు అటు పోతున్నారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ పర్సంటేజ్లు, వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటందుకు, పదవులు కాపాడుకుంటందుకు, కొత్తగా ఆస్తులు సంపాదించుకుంటందుకే తప్ప ప్రజల గురించి, ప్రజల క్షేమం గురించి ఒక్కడు కూడా దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనబడతలేదు. ఎవరి అవసరం కోసం, రేవంత్ అవసరం కోసం పార్టీలోకి జాయిన్ చేయించుకోవడం, లేకపోతే ఎమ్మెల్యేల అవసరం కోసం, అధికారం కోసం వాళ్ళు పార్టీ మారుతున్నట్టు మీకు అర్థమవుతుందా? రెండు కలిసి ఉన్నాయి ఇలా, రెండు కలిసి. ఇప్పుడు ఈయనకైతే అసలు అవసరమే లేదు కదా, ఈయనకు పబ్లిక్ మెజారిటీ ఇచ్చిండ్రు. ఒకవేళ వీళ్ళ పార్టీకి వెళ్ళి అవతలు కనుక పోయేది ఉంటే ఈయనకు అద్భుతమైన ఇమేజ్ బిల్డప్ అవుతుండే. నువ్వు చెప్పిన మాట మీద కనుక ఉండేది ఉంటే, ఏదైతే రాళ్లతో కొడతాను నువ్వు అన్నావో అదే జనం తరఫుకి వెళ్ళి అట్లా జరుగుతుండే. కానీ ఈయన గవర్నమెంట్ ఏమైనా అడిట్ అవుతుంది కావచ్చు అనుకోని ఈయన వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టుకుంటారు. ఇద్దరు అవసరాలు వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ స్వార్థాలు వీళ్ళకు ఉన్నాయి, పోయేటోళ్ళ స్వార్థాలు పోయేటోళ్ళకు ఉన్నాయి. నేను ఒక్క ఎమ్మెల్యే కూడా, ఒక మంత్రి కూడా చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద మూవ్మెంట్ జరుగుతున్నది బయట, నిరుద్యోగులకు సంబంధించినటువంటి మూవ్మెంట్. రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు పిల్లలు, రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. దేని గురించి కొట్లాడుతున్నారు? నీ మేనిఫెస్టోలో నువ్వే చెప్పినావు, నీ లీడర్ చెప్పినారు. రాగానే 25,000 పోస్టులు ఫస్ట్ క్యాబినెట్ లో మేము పెట్టి తీర్మానం చేసి డిఎస్సి పోస్టులు ఇస్తామని చెప్పినారు, ఇయ్యలేదు. ఓకే, గ్రూప్ 2 2,000 పోస్టులు అని చెప్పారు, ఇయ్యలేదు. గ్రూప్ 3 అట్లనే చెప్పినారు. 1:100 అని చెప్పి బట్టి విక్రమార్కనే అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ గా ఆయన సిఎల్పి లీడర్ గా ఆయన మాట్లాడాడు. ఒక్క ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా, ఒక్క ఎమ్మెల్యే అతనన్నా ఎవరన్నా ఒకరు బయటకు వచ్చి ఒకడన్నా మాట్లాడుతుందా? అరే ఏంది ఇదంతా అని చెప్పి వీళ్ళు ఎంతసేపు వీళ్ళ పార్టీలు మారే దాంట్లోనే ఉన్నారు. కానీ రోడ్ల మీదకి వచ్చి, బయటకు వచ్చి, స్ట్రీట్స్ మీద వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు ఎట్లున్నారంటే ఏ టైంలో ఏమవుతుందో, ఎవరు ఆత్మహత్య చేసుకుంటారు అనే లెక్కల బయటకు వచ్చి కొట్లాడుతున్నారు. కానీ వీళ్ళ పార్టీల పంచాయతీ లెక్క వాళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకునే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, ఇది బీఆర్ఎస్ వాళ్ళు నడిపేది కాదు. అసలు వాళ్ళు దుర్మార్గులు ఈ స్థితికి వచ్చినందుకు కారణమే బీఆర్ఎస్ వాళ్ళు. కానీ వీళ్ళు కూడా సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు కదా. వీళ్ళు సేమ్ రిపీట్ చేస్తారు. కనీసం నెగోషియేషన్ లేవు ఇప్పటిదాకా. ఒక అఫీషియల్ కమిటీ అయ్యలేదు, మేము మొత్తుకుంటున్నాం. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ కళ్ళని వాళ్ళ ఏళ్లతో పొడుచుకుంటారు. అబ్బా కూసున్న కొమ్మని నరుకుంటారు. ఓకే, వాళ్ళకి తెలుస్తలేదు జనం లోపల మోస్ట్ అన్పాపులర్ అవుతున్నారు వాళ్ళు. అది కావాల్సిన వాళ్ళ నైజం అటువంటిది. వాళ్ళు నిజంగా విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి కనుక ప్రేమ ఏమైనా ఉండేది ఉంటే, నిజం కూడా వాళ్ళకి న్యాయం చేయాలని ఉండేది ఉంటే, వాళ్ళని ఆదుకోవాలని కనుక వీళ్ళకి ఉండేది ఉంటే, బయట ముచ్చట్లు మస్తుగా అంతకుముందు చెప్పిర్రు, నువ్వు 5 రూపాయల బువ్వ తిని బయట తిని చదువుకుంటారు, ఇంత కష్టపడుతున్నారు, ఖాళీ కడుపులతో డైలాగులు మస్తు కొట్టిరు వాళ్ళు కూడా. కానీ నిజంగా ఇప్పుడు అదే కంటిన్యూ అవుతున్నది కదా. వాళ్ళ మీద కనుక ప్రేమ ఉండేది అట్లీస్ట్ ఒక అఫీషియల్ కమిటీ ఇప్పటికన్నా, కానీ ఇప్పటికీ లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నిన్న మన రాత్రి పొన్నం ప్రభాకర్ దగ్గర కొంతమంది పిల్లలు పెట్టారు. నాకేం తెలియదు, ఆయన ఉట్టిగా చెప్పిండు కానీ ఇదంతా డిసిషన్ అంతా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నదని చెప్తున్నాడు. ఆయన ఆ పిల్లలతో చెప్తారు, నాకేం
నాకేం తెలుసు, నా డిపార్ట్మెంట్ నేను చూసుకుంటేందుకే నాకు వీలైతే లేదు, ఇక నేను ఇవన్నీ నేడ పట్టించుకున్నట్టున్నది, ఏదో ఆయన అన్నాడు కాబట్టి మిమ్మల్ని పిలిచినా మాట్లాడుతున్నాను. ఉట్టి కంటి తీర్పు చర్య లెక్క ఉట్టి దుబారా మాటలు మాట్లాడుకుంటా కాలం ఎల్లదీస్తున్నారు తప్ప ఈ డిఫెక్షన్స్ ఎంతసేపు ఫోకస్ అంతా ఎమ్మెల్యేలను ఎట్లా గుంజాలి, ఎంపీలను ఎట్లా గుంజాలి, ఏ కాంట్రాక్ట్ ఎట్లా తీసుకొచ్చుకోవాలి, ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా ఇనాగ్రేషన్ చేయాలి, గవర్నమెంట్ సంస్థలను మొత్తం ఎట్లా మూతపడేయాలి, ఇదే ప్లాన్లలో ఉన్నట్టుగా కనబడుతుంది. కేటీఆర్ మాట్లాడుతూ ఏమంటా అంటే అధికార పార్టీ సంబంధించిన కొంతమంది అధికార పార్టీకి ఎవరైతే తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు స్వయాన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కండువ కాకపోతే మీ పైన కేసులు నమోదైతే మీ అవినీతి చిట్టా బయట పెడుతుంది బెదిరించే ప్రయత్నం చేస్తారు. అందుకే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువ కాకపోతే అదే ఇప్పుడు వాళ్ళ మా వాళ్ళంతా అవినీతి పరులని ఆయనే చెప్తున్నాడు కదా, నువ్వే పెద్ద అవినీతి పరుడు, నీ కుటుంబమే పెద్ద అవినీతి పరుడు, నీ చెల్లె పోయి ఆడ తిహార్ జైలు ఉన్నది, మీరు ఇక్కడ చెంచల్గూడ జైల్లో ఎప్పుడు పడతారో మేము చూసుకుంటున్నాము. తిహార్ జైల్లో చెంచల్గూడ జైలు వాళ్ళ రెసిడెన్సీస్ యాక్చువల్గా అడ్రస్ ఇప్పుడు వీళ్ళది నెక్స్ట్ 10-15 ఇయర్స్ ఎక్కడ అంటే వీళ్ళ అడ్రస్లు మాత్రం ఇవే. మీ కుటుంబం మీరు మొత్తం అవినీతి పరం చేశారు, మీరు కూడా అదే చేశారు గతంలో. కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళ అవినీతి మొత్తం దగ్గర పెట్టుకొని పోలీసులతో మీరు బెదిరించారు, ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నట్టున్నారు. ఇంకేందుకు తేడా ఏం లేదు, నువ్వు చెప్పిన విద్యనే నీరజాక్ష అన్నట్టుగా సేమ్ వాళ్ళదే ఫాలో అయ్యారు, ఇక్కడ అదే ఫాలో. అందుకే నేను అంటున్నా ప్రజాప్రతినిధులు వాళ్ళందరికీ పొక్కలు ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి వెనుక కాబట్టి అవన్నీ చూపించుకొని బ్లాక్ మెయిల్ చేస్తుండొచ్చు, పెద్ద పని కూడా కాదు. పైసల లావాదేవీలు, కాంట్రాక్ట్ల లావాదేవీలు ఇవి జరుగుతున్నది ఓపెన్ గా. వాళ్ళకి అదే చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళకి అదే చేసారు. ఇవాళ వచ్చి ఇప్పుడు కొత్తగా ఈయన వచ్చి మొత్తుకున్నంత మాత్రాన నువ్వు నీతివంతులు అవుతావు ఏమన్నా? కాదు కదా. పెద్ద పెద్ద కుంభకోణాలే ఇంకా బయటికి తీస్తలేరు వాళ్ళు. ఇంకా ఇప్పటివరకే చాలా దూరం పోవాల్సింది, 7 నెలలు అయింది ఇప్పటిదాకా. వీళ్ళు ఒక కేసు కూడా ప్రాపర్ గా దీన్ని ఈవెన్ మన టెలిఫోన్ స్కామ్ సంబంధించినటువంటి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఏ దాని విషయంలో కూడా ఒక ప్రాపర్ గా ఇప్పటికి ఎంక్వైరీ చేసి వాళ్ళని లోపలికి వేసిందంత దానికైతే వీళ్ళు పోతలేరు ప్రస్తుతం గవర్నమెంట్. ఎక్కడో వీళ్ళందరూ కలిసి ఉన్నారా అని చెప్పి రేపు పొద్దుగాల డౌట్స్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పటికే అనిపిస్తుంది. ఇంత జరుగుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, సో మార్పులో భాగంగా ఆనాడు ఆప్షన్ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. రేవంత్కి ఎందుకు అర్థమవుతలేదు? ఇంత రచ్చ జరుగుతూ ఉంటే, నిరుద్యోగులు రోడ్లపైకి వస్తూ ఉంటే, పబ్లిక్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తూ ఉంటే ఎందుకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రికి? ఆయనకు అర్థమవుతుందో ఆయనకు నేనైతే సోయి లేదు ఆయనకు అని అనుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులన్నీ చేసి కేవలం అధికార పీఠాన్ని వచ్చేటందుకు మాత్రమే ఈయన ఆడినటువంటి ఒక నాటకం అని చెప్పని నాకు అనిపిస్తుంది. నిజంగా కనుక మనుషులు ఉండేది ఉంటే ఇప్పటికీ వాటి మీద అద్భుతంగా స్పందించాలి కదా. ఆయన ఏమనుకుంటుంటే నేను ఒక్క దగ్గర వినేది ఉంటే, నేను ఒక్క దగ్గర డౌన్ అయ్యేది ఉంటే ఇక నన్ను అందరూ ఆడుకుంటారనే ఇక్కడ ఫీలింగ్ లో ఉన్నట్టు. అట్లా కాదు నాయన, నీకు జనం సింపతి కలుగుతుంది. ఓకే, సో ఆ ప్రజల సమస్యలు మొత్తము జనం లోపలికి తీసుకుపోయి దాన్ని ఓటుగా రూపంగా మలుచుకొని, అంటే అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చేటువంటి ఆలోచన తప్ప నిజాలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నటువంటి జనం సమస్యలు పరిష్కరించి నేను దాన్ని 10 కాలాల పాటు నడిపించుకోవాలనే ఆలోచన ఇక్కడ సోయానికి ఉన్నట్టు ఏం తెలుస్తలేదు. ఎందుకంటే ఆయన కూడా ఏ మూమెంట్లకి వెళ్ళి వచ్చినోడు కాదనే. ఆయన ఓవర్ నైట్ ఏదో ఒక డిఫరెంట్ పెక్యులర్ సిచ్యువేషన్స్లలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అయితే ఆ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అవుతుందో ఈయనకు ఒక రాజకీయ పార్టీ కావాలి కాబట్టి ఉన్నది కనిపించింది, దీనికి కేసీఆర్ ఆ పార్టీలు నేను తీసుకొచ్చి పెట్టారు. ఈయన ఇక్కడ ఏ ఉద్యమంలో ఉన్నాడు, ఏ ప్రజా ఉద్యమంలో ఉన్నాడు? నిరుద్యోగుల దగ్గర 2 పోయి ఉపన్యాసాలు దంచిండు అంతనే, రాసి ఇచ్చినవి చదివిండు అంతనే, దానికి డైలాగులు పెట్టుకొని చేసిండు. కానీ నిజంగా స్వతహా ఎక్కడన్నా పోయి వాళ్ళ పక్షాన్ని కొట్లాడిన వాళ్ళ అసలు తెలంగాణ మూవ్మెంట్లే లేనోడు కదా. తనకి ఎక్కడ తీసుకోయి ఎక్కడ ఓపెన్ కాస్ట్ల గురించి ఎక్కడన్నా వచ్చి కొట్లాడిండా? ఇక్కడ డీఇండస్ట్రియలైజ్ అవుతుంటే చేసిండా? చంద్రబాబు వెంబడే ఉన్నాడు కదా ఈయన మొత్తం. సో ఈయనకు ఉద్యమాల పట్ల కానీ, ఉద్యమకారుల పట్ల కానీ, తెలంగాణ అస్తిత్వం పట్ల కానీ పెద్ద ఏమి ఈయనకు పెద్ద మమకారం కానీ ఇవన్నీ పరిష్కరింపబడాలి అనేది ఎక్కడ కూడా ఈయన మనసులో లేదు కాబట్టి ఆయన ప్రవర్తన అట్లా ఉన్నది. సో నిరుద్యోగుల కోసం ఎవరైతే ఆమరణ నిరాహార దీక్ష చేశారో, బక్కా జెర్సనేమో ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేసిండంట. మోతీలాల్ నాయక్ ఏమో సో ఆయన గ్రూప్ 2 అభ్యర్థి కాదని చెప్పి ఆయన్ని కించపరిచే రకంగా, అశోక్ సార్ ఏమో కోచింగ్ సెంటర్లు కాపాడుకోవడం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. సో వీళ్ళ ముగ్గురికి నిరుద్యోగులకు ఏం సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే వ్యక్తి మాటలు మాత్రం కావివి. నాకు అనిపిస్తుంది రోడ్ సైడ్ రోమియో కూడా మాట్లాడట్లా, ఉట్టిగా ఏం అవగాహన లేని ఉంటాడు కదా, గుడిలో ముంగట నిలబడే ఉంటారు ఉంటారు కదా, ఆడుకునేటోళ్ళు కూడా అట్లా మాట్లాడే. అంటే చాలా నేను బాధపడి మాట్లాడుతున్నాను ఆయన గురించి. అటువంటి వాడు కూడా ఇంత పిచ్చి మాటలు మాట్లాడు. అరే ప్రజాస్వామ్యం పోయి ఎవడు ఏదన్నా మాట్లాడతాడు ఇష్యూ. నీ రాహుల్ గాంధీ గడ్డి వికెట్ ఎందుకు వచ్చిండా? వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ కాడికి వచ్చి సెంట్రల్ లైబ్రరీ కాడికి వచ్చి చుట్టంతా గడ్డి మీద గడ్డి వికెట్ అందుకు వచ్చిండా? నిలబడి కొడవలు పట్టుకొని. లేకపోతే మీ ప్రియాంక గాంధీ వచ్చి
సర్నార్ స్టేడియంలో గడ్డి వీకిందా? ఏం చెప్పారు వాళ్ళు? దేని గురించి వచ్చిర్రు వాళ్ళు? ఏ సమస్య గురించి వచ్చిండ్రు? వాటి గురించే వీళ్ళు మాట్లాడిండ్రు. ఎవరైనా మాట్లాడతారు సమాజంలో. ఆయన వచ్చి ప్రామిసెస్ చేసి ఆ ప్రామిసెస్ అమలు కాలేదనే కదా వీళ్ళు మాట్లాడేది. నువ్వు వచ్చి అక్కడ దాకా వచ్చి కూర్చొని ఇవన్నీ ప్రామిసెస్ చేసిరు కదా నిరుద్యోగులదని చెప్పి పేద ఎత్తున మీరు 6 పాయింట్లు పెట్టి నువ్వు అంతా అనౌన్స్ చేసిందే కదా, అవి ఎక్కడ నీకు అమలు అయితలేవనే కదా. ఇప్పుడు నువ్వు అన్నావు, నువ్వు మాట్లాడినావు, మోతిలాల్ గురించి మాట్లాడినావు. మోతిలాల్ గురించి, ప్రవళిక గురించి కేటీఆర్ ఎట్లా మాట్లాడిండో సేమ్ నువ్వు అదే మాట్లాడినావు కదా. ఇంత పిచ్చి అనే మీకు అంతా కూడా ధమాకు ఉండదా, తెలివి ఉండదా? అసలు నిజంగా అటెంప్ట్ చేసిండా లేదా అనేది కనీసం నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంటిది, నోటికి ఏది వస్తే అది ఏ వేదిక మీద ఉంటే ఆ వేదిక మీద పరాష్కాల మాటలు మాట్లాడేనా ఏంది? కానీ ఒక ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడాలన్నా, ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలన్నా కానీ కొంత ఎవిడెన్స్ తీసుకొని మాట్లాడే అవకాశం ఉంటుంది. అంత ఈజీగా ఏది పడుతుంది మాట్లాడే అవకాశం ఉంటుంది. చెప్పేటోడు లేకనా ఎవడేంది నాకు చెప్తే అన్న ఆలోచనలో రేవంత్ ఉన్నాడా? అంటే ఆయన పరిణితి చెందినటువంటి ఎంత పరిణితి ఉన్నది, పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అవునా కాదా అనేది ఒక పెద్ద నిదర్శనం. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, నీకు ఇంత అద్భుతమైన వ్యవస్థ ఉన్నది అనేది తెలుస్తున్నది. ఇక తెల్లారింద్రపై గవర్నమెంట్ ఇక పర్వాలేదు అన్నట్టుగా జనానికి అయితే చూపిస్తారు. అన్ని తీసి ముంగడ పెట్టిండు కదా, ఇజ్జత్ తీసుకుంటే తప్ప ఏమున్నది. ఇలా మాత్రం అవగాహన కూడా లేనోళ్ళు గంత పై స్థాయిలో ఆడ సీట్లో కూర్చుంటే నాకైతే తెలంగాణకే ఇది అవమానకరంగా కనబడుతుంది. చిన్న అంశం కదా, చిన్న అంశం పరీక్ష రాసిండా లేదా అనేది, పరీక్ష అప్లై చేసినా లేదా అనేది చాలా చిన్న అంశం. దేనిలో కొట్టినా పిచ్చోడు కొట్టినా కానీ పేరు కొడితే దాంట్లో వాళ్ళ వెబ్సైట్లో పోతే కనబడుతుంది. మాత్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీకు లేదు అని అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే నువ్వు చాలా అసలు మోస్ట్ ఇన్ఎఫిషియెంట్ అసమర్థ ముఖ్యమంత్రి లెక్క మిగిలిపోతావేమో అని చెప్పని నాకైతే క్లియర్ గా అనిపిస్తుంది. అశోక్ సారే ఉన్నాడు అనుకుందాం, ఆయన అశోక్ అంటే ఉన్నాడు. ఆయన అసలు డిఎస్సికి కోచింగ్ అయ్యాట. ఒకవేళ పెట్టింది అనుకో, నువ్వే పెట్టుకో కదా కోచింగ్ సెంటర్ లో, నువ్వు పెట్టు, నేను ఎవడొద్దంటుండే. ప్రగతి భవన్ పెట్టుకో, నీ ఇంటి కాడ పెట్టు, పెద్ద టెంట్ వేసి పెట్టుకో, నువ్వు పెద్ద పెద్ద మీటింగ్లు పెడతావు కదా, మైకిల్ పెట్టి ఢిల్లీకి వెళ్ళి ఇంటర్నేషనల్కి వెళ్ళి ప్రొఫెసర్లను తీసుకొచ్చి మంచి చదువుకున్న వాళ్ళు ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి నువ్వు క్లాసులు చెప్పి వీళ్ళందరికీ నువ్వే బువ్వ పెట్టి చెప్పి నువ్వు అవన్నీ ఏం చేస్తలేవు కదా. నువ్వు వాళ్ళు కోచింగ్ సెంటర్ల గురించి బేసిక్ డెమోక్రసీలా ఏ సమస్య గురించి ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన బకా జడ్సన్ కూడా ఉన్నాడు అనుకుందాం, కూర్చునే తప్ప ఎవరైనా కూర్చోవచ్చు. నువ్వు కూడా కూర్చోవచ్చు, నేను కూడా కూర్చోవచ్చు. నువ్వు లాఠీ దెబ్బలు నిన్ను కొట్టి రాబాయి జర్నలిస్టు, నువ్వు రాముని కొట్టి రావనా, రాముని కొట్టలే కదా, వేరే పిల్లగాని కొడితే నువ్వెందుకు కూర్చున్నావు అంటే దాని ఏమైనా అర్థం ఉందా? ఇదేందో పిచ్చి ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే ఏ సమస్య అయినా, దేని గురించి అయినా, రైతులైనా ఏ ఇష్యూ అయినా ఎవరైనా మాట్లాడచ్చు. డెమోక్రాటిక్ కంట్రీలో ఎవరైనా మాట్లాడచ్చు. వాళ్ళ పక్షాన వాళ్ళకి సింపతి ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ గురించి ఫైట్ చేయొచ్చు. మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు అంటే నేనైతే ఊహించలే. ఇవి చూస్తుంటే ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి డొల్లాతనం అంతా బయటపడుతున్నది. ఇది ఖాళీ డబ్బా హెత్తుం పూరా ఎంప్టీ వెసల్స్ మేక్ మోర్ నాయిస్ అన్నట్టుగా యు ఆర్ జస్ట్ బికమింగ్ అండ్ యు ఆర్ షోకేసింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎంప్టీ వెసల్. మిస్టర్ రేవంత్ రెడ్డి, వెరీ సారీ. ఢిల్లీ వాళ్ళ హైకమాండ్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కదా, సో రేవంత్ పదవికి ఏమైనా ఎసరపడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉందా? ఇక నాకు ఆ పదవి నేను దాంట్లో లోపలికి పోదలుచుకోలేదు. కానీ ఆ ఢిల్లీలో కూడా మరి ఎంత దామాకున్నదో నాకు ఎరకలేదు. ఈ మాత్రం వాళ్ళకు కూడా సోయి లేకుంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళే వచ్చి ప్రామిసెస్ చేశారు. కొన్ని రాహుల్ గాంధీకి సంబంధం లేదు, నిరుద్యోగులకు ఈ ఉద్యోగాల గురించి సంబంధం లేదంటే వేరే విషయం. ఆయన ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళతో అందరితో కూర్చొని ఛాయ్ తాగి, ఉస్మానే ఛాయ్ తాగి, ఉస్మానే బిస్కెట్ తిని ముచ్చట చెప్పిపోయినాడు కదా. వాళ్ళతోనే కూర్చొని చేసినట్టుగా నిజంగానే మా వాళ్ళకు కూడా అందరికి కాన్ఫిడెన్స్ వచ్చింది మంచిగా చేస్తారని. మరి ఆయన వచ్చి ఇక్కడ తిరిగినోడనే, వేదికల మీద పట్టుకొని మైకులు పట్టుకొని మాట్లాడినోడనే, ఇక్కడ ఎన్ని త్యాగాలు జరిగినాయి, ఇక్కడ ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, తెలంగాణ సపరేట్ స్టేట్ కావాలనే ఉద్దేశంతో ఎన్ని జరిగినాయి అనేది వాళ్ళకి అంత తెలిసిన విషయమే కదా. మరి మాత్రం కామన్ సెన్స్ లేకుంటే ఇట్లా నాకు అర్థమైతే లేదు. వాళ్ళ గురించి ఇట్లా కామన్ సెన్స్ లేదు అని ఇట్లా మాట్లాడడం నాకేం ఇష్టం లేదు, షో కూడా కాదు నాకు. కానీ ఏంటంటే ప్రాక్టికల్ గా అట్లా జరుగుతుంది కాబట్టి ఎలా నువ్వు లాఠీ చార్జ్ చేసినావు, తెలంగాణ జనం లోపల రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అది నేను చెప్పిన మొన్ననే, ఒక్క దెబ్బ పడితే మాత్రం మంచిగా ఉండదని. నీ చరిత్రలో నీకు ఇది ఒక బ్యాడ్ మార్కు. యూనివర్సిటీలలో నువ్వు చెప్పిన దాన్ని నువ్వు అమలు చేస్తలేవు అని చెప్పి అడిగితే పిడిగుద్దులు గుద్దుడు. ఏ పార్టీ జెండాలు అవన్నీ పక్క కొడేసాయి. పిడిగుద్దులు ఒక్కొక్కరిని 10-20 మంది కొడితే అది మరక మాయనే లేదు. నువ్వు లైబ్రరీ లోపలికి పంపిస్తావా? ఇది మన అసలు ఏమన్నా ధర్మమా, న్యాయమా? ఇది లైబ్రరీ లోపలికి పోయిపోతారా? నేను ఢిల్లీ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఎంత పొరపాటు, ఎంత మిస్టేక్ చేస్తున్నట్టే, ఖలిస్తాన్ అప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ అని బూట్ కాళ్ళతోటి గోల్డెన్ టెంపుల్ లోపలికి పోయినరు. అలా లోపల ఖలిస్తాన్లు తుపాకులు పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళేమో లోపల ఉండే. వాళ్ళ అదే సిక్కులు మరవలేదు, దాని రియాక్షన్స్ అన్ని ఎక్కడికో పోయినాయి. నువ్వు ఒక టెంపుల్ అంటే ఒక లైబ్రరీ అనేది ఒక దేవస్థానంతో సమానం చదువుకుంటారు. దాని లోపలికి నువ్వు ఇనుప బూట్లతోటి పోలీసులను పంపిస్తావా? నేను కంపారిజన్ చేస్తున్న గోల్డెన్ టెంపుల్లో మీ వాళ్ళు ఎట్లా అక్కడ ఎట్లా చేసినారో
ఇక్కడ నేను దీన్ని కూడా దాంతో కంపేర్ చేస్తున్నా. అంత దుర్మార్గమైనటువంటి పని మీరు చేసింది. చదువుకునే లైబ్రరీలకు పోలీసులు లాఠీలు పట్టుకొని బోట్ కాళ్ళతో పోవడం అనేది క్షమించరానిది. ఇది కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, రేవంత్ రెడ్డికి కావచ్చు, ఈ ప్రభుత్వానికి కావచ్చు, ఇది ఒక మాయని మచ్చ. జనం లోపలిది రిజిస్టర్ అవుతుంది, రిజిస్టర్ అయ్యింది కూడా ఆల్రెడీ. మీరు ఏదో ఇవాళ మీరు అణిచివేస్తున్న మేము ఉద్యమాలని చెప్పారు మీరు అనుకుంటారేమో అని ఒక్కొక్కరి లోపల రగులుతున్నది, అది మొత్తం గుండెల రగులుతున్నది. ఆ మంటలా మీరు కాలిపోవడు ఖద్యం అని చెప్పదలుచుకున్నారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.